పడింది. గంగానది భూలోకవాసులను ఉద్ధరించడానికి భూమికి దిగివచ్చే తరుణంలో శక్తివంతమైన గంగా ప్రవాహాన్ని భూమి భరించడం కష్టం కనుక 12 భాగాలుగా చీలినట్లు దానిలో అలకానంద నది ఒకటి అని పురాణాలు చెబుతున్నాయి. తరువాతి కాలంలో అది విష్ణుమూర్తి నివాసమైనట్లు పురాణ కథనం. బద్రీనాథ్ పరిసర ప్రాంతాలలో కొండలు వ్యాస విరచితమైన భారతంలో వర్ణింపబడ్డాయి. శ్రీకృష్ణ నిర్యాణానంతరం పాండవులు తమ జీవితాన్ని చాలించతలచి స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవేనని స్థల పురాణం చెబుతుంది. స్వర్గారోహణ సమయంలో వారు బద్రీనాథ్ మీదుగా ప్రయాణం చేశారని భారతంలో వర్ణింపబడింది. స్వర్ణారోహణలో వర్ణించిన మానా బద్రీనాథ్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. మానా కొండలలో వ్యాసుడు వర్ణించినట్లు చెబుతున్న గుహ ఇప్పటికీ ఉంది. స్కంద పురాణంలో బద్రీనాథ్ గురించి ఇలా వర్ణింపబడింది. స్వర్గంలోనూ నరకంలోనూ అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్న బద్రీనాథ్ లాంటి పవిత్ర క్షేత్రం ఎక్కడా లేదు.